వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు దగ్గర చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో మొత్తం 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా ఉచిత దర్శన టోకెన్లను శుక్రవారం మధ్యాహ్నం నుంచి టీటీడీ జారీ చేయనుంది. ఇప్పటికే తిరుపతిలోని అన్ని కౌంటర్లలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం బారులు తీరారు. అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ కు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. మొత్తం 4,23,500 టోకెన్లను తిరుపతిలో టీటీడీ జారీ చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పుడు ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యూలైన్ వద్ద ఉన్నాం. ఏదైతే రేపు మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించబోతుంది. ఇందుకు సంబంధించి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా దాదాపు 4,23,500 టోకెన్లను రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ జారీ చేయబోతుంది. ఒక్కసారిగా జారీ ప్రక్రియ ప్రారంభించి పూర్తిగా టోకన్ల జారీ పూర్తయ్యేంత వరకు కూడా ఈ విధానాన్ని కొనసాగించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మనం విజువల్లో చూసుకోవచ్చు, ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేసి ఉంది. ఏదైతే భూదేవి కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో దాదాపు ఎక్కువ మందికి భక్తులకు దర్శనం కల్పించే దిశగా టోకన్ల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేసి ఉంది. ఏదైతే భూదేవి కాంప్లెక్స్ అలాగే శ్రీనివాసం విష్ణువాసం భక్తులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు ఈ 3, అలాగే గోవిందరాసం సత్రాల వద్ద ఈ 4 ప్రాంతాల్లో ఆర్టీసీ ద్వారా అలాగే రైల్వేల ద్వారా వచ్చే భక్తులకు ఎక్కువ మంది ఈ కేంద్రాల ద్వారా వస్తారు కాబట్టి ఇక్కడ భక్తులకు జారీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎవరైతే భక్తులు వస్తారో వారికి వాటర్ అలాగే ఫుడ్ కూడా సరఫరా చేసేందుకు ఇప్పటికే అన్నదాన విభాగంతో తిరుపతి జేఈఓ సదాభార్గవి, జేఈఓ వీరబ్రహ్మం కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని విభాగాధిపతులతో పెట్టి ఉన్నారు. అయితే రేపు మధ్యాహ్నం ఈ ప్రక్రియ ప్రారంభం కాకపోతే ఇప్పటికే కొంతమంది తమిళనాడు భక్తులు కూడా తిరుపతి చేరుకున్నారు. తిరుమలలో ఎక్కువసేపు వేచి ఉండే అవసరం లేకుండా టోకెన్ల ప్రక్రియ జారీని తిరుమల తిరుపతి దేవస్థానం గత 3 సంవత్సరాలుగా ప్రారంభిస్తూ వస్తుంది. ఏదైతే వైకుంఠ దర్శనాన్ని సామాన్య భక్తులకు దగ్గర చేసే దిశగా ఈ చర్యలను తీసుకోబోతుంది. ఎందుకంటే ఈ టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే ఈ 10 రోజుల దర్శనం ఉంటుంది. ఈ 10 రోజుల పాటు కూడా టోకన్లు కలిగిన వారు మాత్రమే సోమవారం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఇప్పటికే ఈవో ప్రకటించి ఉన్నారు. టోకన్లు లేని వారు కూడా తిరుమలకు వస్తే దర్శనం కల్పించలేము. కానీ తిరుమల క్షేత్రాన్ని ఆలయ 4 మాడ విధుల్లో అలాగే సందర్శనీయ ప్రాంతాన్ని దర్శించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటించి ఉన్నారు. పూర్తిస్థాయి తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాసం సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామసిద్ధ పుష్కరిణి, ఇందిరా మైదానం, జేవకోన హై స్కూల్, బైరాపట్నం రామానాయుడు హై స్కూల్, ఎంఆర్పల్లి జడ్పీ హై స్కూల్లో ఉచితంగా సర్వదర్శనంతో టోకన్లు పొందవచ్చని ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకమైన ఏర్పాట్లను అన్ని చోట్ల పూర్తిగా ఏర్పాటు చేసింది. అదనంగా 1,500 మంది పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు కూడా ఎస్పీ పరమేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ప్రక్రియను రేపు పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే కొంతమంది భక్తులు కూడా ఈ భూదేవి కాంప్లెక్స్ ప్రాంతంలో తమిళనాడు చూసిన ప్రత్యేకమైన బస్సుల ద్వారా తిరుపతి చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఎవరు కూడా ఆందోళనకు గురి కాకుండా సామాన్య భక్తులు కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలి. ఎక్కడ కూడా తోపులాటలు లేకుండా మేము టోకన్లు జారీ చేస్తాం. టోకన్లు కలిగిన భక్తులు 24 గంటల ముందు తిరుమల చేరుకోవాలి. టోకన్ కలిగిన వారికి మాత్రమే అకామిడేషన్ కూడా తిరుమలలో ఏర్పాటు చేసి ఉన్నాం. ఎందుకంటే గతంలో జరిగిన ఆ సంఘటనలు ఆలోచించుకొని గతంలో చర్యలు తీసుకున్నాం. అలాగే భూదేవి కాంప్లెక్స్ వద్ద గతంలో జరిగిన పరిమాణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా క్యూలను ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ కూడా తోపులాటలు లేకుండా సామాన్య భక్తులకు ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. క్యూలైన్లు కావచ్చు, ప్రత్యేకమైన క్యూలైన్ కావచ్చు, బారికేడ్లు ఏర్పాటు చేసి